బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య జరిగిన ఘర్షణలపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. ఈ రెండు పార్టీల డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బయటకి కొట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నా లోపల ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆయన విమర్శించారు. కేవలం ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ఈ దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదని, ప్రజల కోసం మాట్లాడాలే కానీ ఇలా పోట్లాడుకోవటం సరికాదు అని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. నగర్ లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కొట్లాట అనేది హాస్యాస్పదం. కొట్టుకోకండి. ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరువేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న ఈ క్రమంలో ఒకతాను ముక్కలైన కమలం గులాబీ శ్రేణులు కొట్లాడుకోవడం అనేది ఒకంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మా దృష్టిలో మీరిద్దరు వేరు కాదు, అయినప్పటికీ కూడా ఇది శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం చేయకండి అని చెప్పి మిత్రులకు హితవు. ఎంతైనా అందరూ ప్రజల కోసం పోరాడే వాళ్ళే తప్పితే ప్రజల కోసం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాకోణం ఎప్పుడు కూడా శాంతియుత పరిష్కారం ఉండాలి తప్పితే ఇలాంటి భౌతిక దాడులని మంచిది కావద్దని చెప్పి ఇద్దరికి బీజేపీ మిత్రులకు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.